మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నూతనంగా ఏపీలో రాష్ట్ర స్థాయి అధికారులు నిర్ణయించిన లక్ష్యాలపై ఆ విభాగం ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నారు. సామాజిక తనిఖీలలో రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం అంటూ 80% పైగా రికవరీలు చూపిస్తున్నారని ఆ విభాగంలో పనిచేసే పలువురు రోడ్డెక్కారు. జిల్లా ఉన్నతాధికారులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో ఉద్యోగులకు ఎదురవుతున్న కొత్త సమస్యలేంటి, వాటి పరిష్కారం కోసం ఉద్యోగులు ప్రభుత్వాన్ని చేస్తున్న డిమాండ్లేంటి, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధులు నరసింహులు అందిస్తారు. ఏపీలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు నిర్దేశించిన పలు మార్గదర్శకాలు, అలాగే ఆడిట్ వ్యవహారంలో జరుగుతున్నటువంటి కొన్ని అంశాలపైన ఆ విభాగానికి సంబంధించిన ఫీల్డ్ స్థాయిలో స్టాఫ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం స్థాయిలో వచ్చినటువంటి ఆడిట్లో వచ్చిన కొత్త మార్గదర్శకాలు ఏంటి, అందులో ఉన్నటువంటి ఇబ్బందులేంటో ఇవాళ వచ్చి వాళ్ళందరూ కూడా నెల్లూరు జిల్లా కలెక్టర్ని కలిసి తమ యొక్క వినతి పత్రాన్ని కూడా అందజేశారు. అందులో ప్రధాన అంశాలు ఏంటో వాళ్ళని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది, మీరు ఎందుకు వచ్చి రోడ్డు ఎక్కారు? సార్ 18 సంవత్సరాల నుంచి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నాము. ఇప్పటి వరకు 18 విడతల సామూహిక తనిఖీ జరిగింది. అయితే ఈ సామూహిక తనిఖీ ఏం చేస్తున్నారంటే వాళ్ళకి టార్గెట్ ఇచ్చారు. టార్గెట్లు ఇచ్చి వాస్తవంగా పని జరిగిందా లేదా, ఆ పేమెంట్ కూలీలు పోయినా లేవా, తర్వాత వాళ్ళ అవగాహన ఉందా లేదా సామాజిక తనిఖీ ముఖ్య ఉద్దేశం. అయితే అలా కాకుండా మాకు టార్గెట్ ఇచ్చారు, మా టార్గెట్ ప్రకారం మేము రికవరీ చేయాలి. కాబట్టి పని జరిగిందా లేదా అని చూడకుండా మా మీద అవినీతి ఆరోపణ చేసి దొంగలు అవినీతి పరులకు సృష్టించి, ఎప్పుడైతే అవినీతి పరులుగా సృష్టిస్తారో, ఎప్పుడైతే మేము తప్పు చేశామో అప్పుడే మా మీద అవినీతి పరులుగా సృష్టిస్తారు. కానీ గ్రామ స్థాయిలో గ్రామ సభ జరగకముందే మా పేర్లు ఉపాధి హామీ సిబ్బంది అంతా టీఏ అయితేనేమి, ఎఫ్ఏ అయితేనేమి, ఏపీఓ అయితేనేమి, కంప్యూటర్ ఆపరేటర్ అయితేనేమి ప్రతి ఒక్క పేర్లు గ్రామ స్థాయిలో డిస్ప్లే చేస్తున్నారు. కాబట్టి అది తప్పు. అది ఎక్కడైతే అవినీతి జరిగిందో అది పారదర్శకం చేయమని మేము కలెక్టర్ గారు ఇచ్చాము. కాబట్టి సామాజిక తనిఖీ అనేది కొత్త మార్గదర్శకాలలో న్యాయపరంగా చేయమని మేము కోరుతున్నాము. అన్యాయంగా ఇదే విధంగా మాకు జరిగితే, మాకు అన్యాయం జరిగితే పెన్ అవుట్ చేసానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మా యొక్క తీర్మానం చేయడం జరిగింది. అందుకోసం ఈరోజు మేము కలెక్టర్ని కలిసాం. సార్ ఇబ్బందులు ఏంటి, సామాజిక తనిఖీల్లో మీకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి? మేము సామాజిక తనిఖీని ఎక్కడ కూడా వ్యతిరేకించట్లేదు. ఇప్పుడు మేము 17 సంవత్సరాల నుంచి 17 విడతలు సామాజిక తనిఖీ పూర్తయింది. ఇప్పుడు కొత్తగా సామాజిక తనిఖీ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు జరిగే మండలాల్లో మాకు నెల్లూరు, రాపూర్ మండలాల్లో జరుగుతుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మేము నైపుణ్యత లేని పేద కూలీలకి పని కల్పించి, వాళ్ళకి జీవనభృతిని కల్పించి, దాని ద్వారా వచ్చేటువంటి మెటీరియల్ నిధులతో మేము గ్రామాభివృద్ధికి కూడా ఎంతో తోడ్పడుతున్నాం. సార్ ప్రభుత్వంలో మేము చేసిన పనుల వల్ల మన పేదలకు అభివృద్ధి చెందడంతో పాటు మన గ్రామాల్లో కూడా రైతు భరోసా కేంద్రాలు కానీ, హెల్త్ క్లినిక్లు కానీ, రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయాలు కానీ, అట్లాగే సీసీ రోడ్లు కానీ, సీసీ డ్రైన్స్ కానీ, రైతులకి మినీ గోకులాలు, పశువుల షెడ్లు కానీ, ఇట్లా అన్ని పనులు కూడా, శ్మశాన వాటికలు కానీ, ఇవన్నీ కూడా మేము చేసేటువంటి ఈ ఉపాధి హామీ పథకంలో వచ్చే మెటీరియల్ నిధులతోటి చేసేటువంటి గ్రామాభివృద్ధి. సార్ ఎక్కడ కూడా మా పథకంలో డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ సిస్టమ్, అంటే ఆధార్ ద్వారా పేమెంట్ డైరెక్ట్ కూలీలకు చెందుతుంది. ఎక్కడ కూడా సంబంధం ఉండదు. ఫీల్డ్లో పని చేసిన దానికి మిగతా మేము ఎంబుక్ రికార్డ్ చేస్తాం. డైరెక్ట్ గవర్నమెంట్ పేమెంట్ రిలీజ్ చేసినప్పుడు కూలీల అకౌంట్లో పడుతుంది. అవినీతి జరిగే ఆస్కారమే ఎక్కడా లేదు. గ్రామాల్లో అటెండెన్స్ ఉంటుంది. మాస్టర్లన్నీ కూడా కూలీలు సంతకాలు పెట్టేటప్పుడు ఎవరెవరి పనికి హాజరైనది వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. కాబట్టి గ్రామాల్లో ఉండే వాళ్ళకి ఈ ఉపాధి హామీలో అవినీతి జరిగే ఆస్కారమే లేదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీరు చేసిన పనులు పాత పనులు మీరు కొత్తగా చేయలేదు. ఈ కొలతలు తీసి ఇప్పుడు మేము కాలువ దవ్వుతాం సార్. సంవత్సరం తర్వాత ఆడిట్ వస్తుంది. ఈ వర్షాలు వస్తాయి, కాలువలో నీళ్లు బాతుంటాయి, గడ్డి వస్తుంది. అది మళ్ళీ ఈ గడ్డి ఇవన్నీ కొంచెం వెడల్పు తగ్గుతుంది. ఇది మీరు ఇంత రికార్డ్ చేశారు, ఇక్కడ అంత ఎడల్పు లేదు, కాబట్టి ఇదంతా రికవరీ అని చెప్పి మా మీద రికవరీ చేస్తున్నారు. సార్ మేము ఎక్కడ అవినీతి జరగట్లేదు సార్. మేము చేసిన పనికి మాత్రమే డబ్బులు ఇస్తున్నాం. ఆ చేసిన పనికి మాత్రమే డబ్బులు, ఆ డబ్బులు డైరెక్ట్ కూలీలకు అందుతున్నాయి. కాబట్టి మా తప్పులు ఎక్కడ లేవు. కానీ ఇక్కడ జరిగే విధానంలో దాన్ని మేము అవినీతి చేసినట్టు చేసి మా పేర్లు ఇంత అవినీతి జరిగిందనేది గ్రామాల్లో ప్రదర్శిస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో తాజాగా సామాజిక తనిఖీల్లో వస్తున్నటువంటి మార్గదర్శకాల నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి ఫీల్డ్ స్టాఫ్, ముఖ్యంగా ఇప్పటి వరకు చేసిన పనులు కానీ, చేస్తున్న పనులు అన్నింటిలో కూడా అక్కడ ఏదైతే నేరుగా స్పష్టమైనటువంటి అవినీతి జరిగితే అక్కడ కన్సర్న్ వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. అలా కాకుండా ఉమ్మడిగా
మాకు ఉన్నతాధికారులు లక్ష్యాన్ని విధించారు. ఆ లక్ష్యం మేరకు మేము మీ పైన రుసుము వసూలు చేస్తామన్నట్లుగా సామాజిక తనిఖీలు జరుగుతున్నాయి. దీన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి జాతీయ ఉపాధి హామీకి సంబంధించినటువంటి స్టాఫ్ చెబుతున్నటువంటి మాటలు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, నెల్లూరు కలెక్టరేట్ నుంచి.